హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ్య ఎడిట్స్. ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ముందుగా అలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి ఇలా రేషియోస్ అన్నీ వస్తాయి. ఇందులో లాస్ట్ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేసేసి రెజల్యూషన్ ఫస్ట్ బాక్స్లో 1080, సెకండ్ బాక్స్లో 2340 పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ పెట్టుకొని క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ మనం ఇమేజ్ని యాడ్ చేద్దాం. గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. మన ఆల్బమ్స్లో ఉన్న ఇమేజ్ అండ్ వీడియోస్ అన్నీ వస్తాయి. మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసి కింద ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి. ఇదే విధంగా ఇంకో ఇమేజ్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత దీన్ని ఫిల్ స్క్రీన్లో పెట్టుకోండి. మీరు ఈ విధంగా ఎన్ని ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని ఇమేజ్ని ఇలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి మనం ఆడియో ఇచ్చేద్దాం. ఆడియో ఇవ్వాలంటే గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఆడియో పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. మన దాంట్లో ఉన్న సాంగ్స్ అన్నీ వస్తాయి. మీరు ఏ సాంగ్ అయితే పెట్టాలనుకుంటున్నారో దాని పక్కనే ఉన్న ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి ఆడియో అయితే యాడ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ప్లే చేసి వినండి. మనకి స్టార్టింగ్లో ఇక్కడ నుంచి కావాలనో అక్కడ నుంచి తీసుకొని మిగతాది ట్రిమ్ చేయండి. ట్రిమ్మింగ్లో ఫస్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి స్టార్టింగ్లో ట్రిమ్ అయిపోతుంది. ఇదే విధంగా ఎండింగ్లో మీరు ఎంత డ్యూరేషన్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో అంత డ్యూరేషన్ పెట్టుకొని ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి ఎండింగ్లో ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి ఇందులో 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, థర్డ్ బటన్ పైన క్లిక్ చేసేసి దీన్ని ఇలా జూమ్ చేసుకొని తర్వాత ఫస్ట్ బటన్ పైన క్లిక్ చేసి దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీనికి మనం ఎఫెక్ట్ ఇచ్చేద్దాం. ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేసి ఆస్లేట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు యాంగిల్ని మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, 45 పెట్టుకోండి. తర్వాత ఫ్రీక్వెన్సీ పైన క్లిక్ చేయండి. ఫ్రీక్వెన్సీ వాల్యూ 2.60 ఆర్ 2.54కి సెట్ చేసుకోండి. తర్వాత మ్యాగ్నిట్యూడ్ పైన క్లిక్ చేసేసి ఇప్పుడు ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేయండి. ఇమేజ్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఈ వాల్యూ అనేది 196కి సెట్ చేసుకోండి ఆర్ 199కి సెట్ చేసుకోండి. తర్వాత కొద్దిగా మూవ్ చేసేసి కొంచెం డ్యూరేషన్ తర్వాత ఇలా ఒక 0.12 సెకండ్స్ వచ్చిన తర్వాత ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఈ వాల్యూ అనేది 34కి సెట్ చేసుకోండి. ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్కి వచ్చేసి ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఈ వాల్యూ అనేది 19కి సెట్ చేసుకోండి. 19.96కి సెట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి పైన మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేసి కింద మనకి స్వింగ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది, స్వింగ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ అని ఉంది కదా, ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూ 0.70కి సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనకి యాంగిల్ 1 అని ఉంది కదా, యాంగిల్ 1 పైన క్లిక్ చేసేసి ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేయండి. ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఈ వాల్యూ అనేది -6కి సెట్ చేసుకోండి లేదా -11కి అయినా సెట్ చేసేసుకోండి. -6 ఆర్ -11కి సెట్ చేసుకోండి ఈ వాల్యూ అనేది. ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్కి వచ్చేయండి. ఇమేజ్ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఈ వాల్యూని 0కి సెట్ చేసుకోండి. నెక్స్ట్ యాంగిల్ 2 పైన క్లిక్ చేసేసి ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేసి ఇమేజ్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఈ వాల్యూ అనేది +11కి సెట్ చేసుకోండి.
ఒకవేళ మీరు యాంగిల్ 1లో -11 తీసుకుంటే యాంగిల్ 2లో +11 తీసుకోవాలి. ఒకవేళ మీరు -6 తీసుకుంటే ఇక్కడ +6 తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం యాంగిల్ 2 వాల్యూ +11కి సెట్ చేసుకోండి. తర్వాత ఇమేజ్ ఎండింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి వాల్యూ 0కి మూవ్ చేయండి. ఇప్పుడు ఫేజ్ పైన క్లిక్ చేయండి. ఫేజ్ వాల్యూ 0.56కి సెట్ చేసుకోండి. 0.56. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత ప్లే చేసి చూడండి. ఒకవేళ మీకు ఇమేజ్ కలర్లో రావాలంటే, కలర్ చేంజ్ అవ్వాలంటే ఇమేజ్ పైన క్లిక్ చేసేసి మళ్ళీ ఇక్కడ మనకి యాడ్ ఎఫెక్ట్ అని ఉంది కదా, యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత లాస్ట్ మనకి అదర్ అని ఉంది కదా, అదర్ పైన క్లిక్ చేసేసి ఛానల్ రీమ్యాప్ ఆర్జీబీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఒక్కొక్కటి చేంజ్ చేస్తే, ఒక్కొక్క దాని మీద క్లిక్ చేస్తే మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ మీకు ఆర్ అనేది ఆర్లోనే పెట్టుకోండి. తర్వాత జీ కూడా జీనే పెట్టేసుకొని కింద మనకి బి అని ఉంది కదా, ఈ బి ప్లేస్లో జీ పైన క్లిక్ చేయండి. మనకి కలర్ అనేది ఇలా వస్తుంది. ఒకవేళ మీరు ఆర్బిబిఏ పెట్టుకున్నా పర్లేదు, మనకి అంత చేంజ్ ఏం కాదు. కలర్ అనేది కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. తర్వాత ఈ ఎఫెక్ట్స్ని కాపీ చేసేసుకొని సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. మనకి ఎఫెక్ట్స్ అనేది పేస్ట్ అయిపోతుంది. ఇదే విధంగా మీరు ఎన్ని ఇమేజ్ అయితే తీసుకున్నారో అన్ని ఇమేజ్ కూడా ఇలా ఎఫెక్ట్స్ని పేస్ట్ చేసేయండి. తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.